సంతోషి మాత. అసలు ఈ రోజు అయితే నిజంగా అద్భుతాలు జరిగినాయి. అసలు సుమ కూడా అంతే, పొద్దుట అనుకోకుండా వచ్చింది, నువ్వు కూడా సాయంత్రం పూట అమ్మవారి రప్పించింది. కూర్చుందాం. అక్క, నువ్వు పూజ ఎప్పుడు చేసుకుంటావు? అమ్మవారి చీరలు ఎప్పుడు ఇస్తావు? అదా మౌనిక, శ్రావణ మాసంలో అని అందరికి చెప్పినా కదా, మళ్ళీ ఈసారి శ్రావణ మాసంలో రాఖీ పండుగ రోజు శుక్రవారం మంచిగా కలిసొస్తుంది. మళ్ళీ అమ్మవారు పుట్టింది కూడా రాఖీ పండుగ రోజే. పౌర్ణమి అంటే అమ్మవారికి ఇష్టం కదా, ఆ రోజు చేసుకుందాం అనుకుంటాను. అయ్యో అక్క, రాఖీ పండుగ అందరు రాఖీ కట్టడానికి పుట్టింటికి వెళ్తారు కదా, నువ్వు పూజ చేసుకుంటే మేము ఎట్లా చూడక్క? నువ్వు భయపడ్డట్టే అందరు భయపడ్డారు. కాకపోతే మళ్ళీ ఏం ఆలోచించారంటే శుక్రవారం రాఖీ పౌర్ణమి ఇట్లా కలిసి వచ్చుడైతే చాలా రేర్ కదా, అందుకోసం నువ్వైతే సాయంత్రం పెట్టుకో. ఎప్పుడు పూజ పొద్దున పెట్టుకుంటావు కదా, సాయంత్రం పెట్టుకో. మేమైతే మా అన్నదమ్ములకు గట్టి సాయంత్రం వరకు అయితే నీ ఇంట్లో ఉంటామంటారు. అవునక్క, సాయంత్రం వరకు కట్టి రావచ్చు. అమ్మవారి పుట్టినరోజు నాడు మనం పూజ చేసుకుంటాను చూడు, ఎంత అదృష్టమో. అవునక్క, చీరలు కూడా అదే రోజు లక్కీరా తీసుడు కదా. ఆ రోజైతే మంచి రోజు, సాక్షాత్తు సంతోష్ మాత పుట్టినరోజు. ఆ రోజే తీయాలని ఉన్నది. కాకపోతే తేజరాణి ఫ్యామిలీ ఛానల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి కదా. నేనైతే ఆ రోజు కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు ఇంకా లక్కీ రాల మీ పేరు వెళ్తే చాలా మంచిది కదా. అయ్యో, దానికి ఎందుకు బాధపడుతున్నావు అక్క? ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమను ప్లీజ్ ఫ్రెండ్స్, అమ్మవారి పూజ వరకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.